పూర్తి చేసిన తర్వాత తొలి ప్రయత్నంలోనే వేదితారెడ్డి సివిల్ సర్వీస్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఆమె తొలి ప్రయత్నంపై చేసినటువంటి కృషి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. వేదితారెడ్డి గారు, ప్రధానంగా మరితా ఛానల్ నుంచి, తెలుగు ప్రజల నుంచి మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఒక తెలుగు అమ్మాయిగా ఇంతటి మంచి ర్యాంక్తో సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయినందుకు మా శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సబ్జెక్టు ఏం తీసుకున్నారు, ఏం ఎంపిక చేసుకున్నారు? మెయిన్స్లో నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నానండి. నాకు ఇప్పుడు బయాలజీలో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, అండ్ పేపర్ 1 కొంచెం బయాలజీ రిలేటెడ్, అలాగే పేపర్ 2 సొసైటీ రిలేటెడ్. నాకు ఇప్పుడు రెండు చాలా ఇంట్రెస్ట్ ఉండేవి కాబట్టి నేను తీసుకున్నాను. అలాగే లక్ష్మయ్య సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను, చాలా హెల్ప్ గైడెన్స్ దొరికింది. అందుకే ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ అన్నమాట ఆ సబ్జెక్ట్లో. అంటే మీరు చేసిందేమో ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్, కానీ ఎంచుకోవటమేమో ఆంథ్రోపాలజీ. మధ్య చాలా తేడా ఉంది కదా, ఈ తేడాని ఏ రకంగా అధిగమించి మొత్తం సబ్జెక్ట్ని ఏ రకంగా మీరు అవగాహన చేసుకున్నారు? అంటే నేను 11th 12th బయాలజీ తీసుకున్నానండి. సో నేను స్కూల్కో టాప్ చేశాను. ఇంజనీరింగ్లో నేను బయాలజీ తీసుకోలేదు, బికాజ్ నాకు కొంచెం టెక్నికల్ ఫీల్డ్లో వెళ్ళాలి. బట్ మెయిన్ సబ్జెక్ట్లో నేను ఎప్పుడు అనుకున్నాను దట్ నేను ఏదో సొసైటీ రిలేటెడ్ చదువుతాను అండ్ బయాలజీ రిలేటెడ్, బికాజ్ అది నా స్ట్రెంగ్త్ పాయింట్స్ మాట. సో మీ స్ట్రెంగ్త్ పాయింట్స్ మీకు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇది రైటింగ్ ఎగ్జామ్ కాబట్టి. సో మీరు స్ట్రెంగ్త్ పాయింట్స్కి అక్కడ ఆడుకోవాలి ఆ గేమ్ అలాగా. సో దట్స్ వై నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. ఎన్ని గంటలు పనిచేశారు, కష్టపడ్డారు, దీనికి సంబంధించినట్టు ప్రిపరేషన్ ఎలా ఉంది? అంటే ప్రిపరేషన్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హార్డ్ వర్క్. దానికి ఏంటి సబ్స్టిట్యూట్ ఉండదు. అండ్ అలాగే నేను ఎప్పుడు నంబర్ ఆఫ్ అవర్స్ చదవలేదు, టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు నేను అనుకునేదాన్ని, ఓకే నాకు ఈ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేయాలి. ఆ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ఐ యూస్ టు బి ఫ్రీ. దాని ముందు నేను చాలా బాగా చదివేదాన్ని అది. సో నేను ఇప్పుడు అలాగే చదివేదాన్ని అనమాట. సో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉంది? సోదరులు సోదరిమణులు, మీ చెల్లెలు ఎలా సహకరించారు? నాకు అనిపిస్తుంది నాకన్నా మా పేరెంట్స్, మా ఫ్యామిలీ సక్సెస్ ఇది. బికాజ్ వాళ్ళు ఇప్పుడు నాతో కలిసి ఉన్నారు ఎట్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. బికాజ్ ఈ ఎగ్జామ్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, చాలా అంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ సో ఆ టైంలో నా పేరెంట్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ప్లస్ లాట్ ఆఫ్ సపోర్ట్, పాజిటివిటీ. అది నాకు చాలా హెల్ప్ చేసింది. అలాగే మా సిస్టర్, మై బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు నాకు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు, గ్రౌండెడ్ ఉంచేవాళ్ళు. సో ఆల్ దిస్ వేస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నా కానీ ఈ సమస్యలను కూడా అధిగమించి 71వ ర్యాంక్ సాధించడం అనేది చాలా చాలా అరుదైన అంశం. దీన్ని ఏ రకంగా అధిగమించారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్? సో మోస్ట్లీ నేను ఇప్పుడు ప్లానింగ్ చేసుకునేదాన్ని, అండ్ నేను ముందు నుంచి చాలా సీరియస్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్. సో ప్రిలిమ్స్కి కోచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. నేను శ్రీరామ్ దగ్గర తీసుకున్నాను, శ్రీరామ్ కోచింగ్ సెంటర్. సో ఒక బేస్ వస్తుంది, మీ బేస్ దొరుకుతుంది. అలాగే దాని ముందు మీరు వర్క్ చేయడానికి మెయిన్స్లో ఇట్స్ ఆల్వేస్ రిటర్న్. సో చాలా ప్రాక్టీస్ ఉండాలి, రిటర్న్ ప్రాక్టీస్. అండ్ you have to think about word limit, time, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. సో ప్లానింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్లీ టు గో విత్ ఇట్ హార్డ్ వర్క్. అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు మీ మనసులో ఎప్పుడు అది నాటుకుంది? అంటే చిన్నప్పటి నుంచి డాడీ బికాజ్ సివిల్ సర్వీసెస్లో ఉన్నారు. సో నాకు ఇప్పుడు అదొక ఇన్స్పిరేషన్, ఒక డ్రీమ్ ఉండేది. ఇట్ వాజ్ అ కంబైన్డ్ డ్రీమ్, ఫ్యామిలీ డ్రీమ్. సో నాకు చిన్నప్పటి నుంచి, నాట్ చిన్నప్పుడు ప్రాబబ్లీ కొంచెం అడల్ట్హుడ్ వచ్చిన నుంచి, బికాజ్ నాకు స్కోప్ తెలుసు సివిల్ సర్వీసెస్లో చాలా స్కోప్ ఉంది ఫర్ డెడికేషన్ ఆఫ్ సర్వీస్, హెల్పింగ్ టు ద పీపుల్. సో దాన్ని బట్టి నాకు ఇప్పుడు ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్. ప్రధానంగా నీ స్కూలింగ్, నీ కాలేజీ అంతా ఎక్కడ జరిగింది? స్కూల్లో ఉన్న నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేది? స్కూల్లో ఐ వాజ్ ఇన్ సంస్కృతి స్కూల్, ఢిల్లీలో ఉంది. అండ్ కాలేజ్ జేపీ కాలేజ్ నోయిడాలో అన్నమాట. సో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేసేదాన్ని, ఎప్పుడు బాగా చదువుకునేదాన్ని, అండ్ ఐ యావరేజ్ స్టూడెంట్. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది దట్ ఆఫ్టర్ కాలేజ్ నాలో ఒక చేంజ్ వచ్చింది. బికాజ్ కెరియర్ ఒకటి ఉంటుంది కదా, యూ హ్యావ్ టు మేక్ యువర్ కెరియర్. సో నేను కాలేజ్ తర్వాత ఐ గేవ్ ఇన్ మై 100%. అండ్ ఐ బిలీవ్, నాకు అనిపిస్తుంది దట్ ఎవరైతే వాళ్ళు 100% ఇస్తారో దే హ్యావ్ టు సక్సీడ్, దే విల్ సక్సీడ్. ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవుతానని ముందు నుంచి మీకు నమ్మకం ఉందా? అంటే సక్సెస్ అవుతానని తెలుసు, బట్ అగైన్ యూపీఎస్సీతో మీకు యూ కెన్ నెవర్ గెస్. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ
that it actually got fulfilled. So, but yes, ఎందుకంటే నా ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ పాజిటివ్. సో నేను కూడా పాజిటివ్ హోప్ఫుల్ మేనర్లో ఉన్నాను. సో అందుకే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే 71 ర్యాంక్ వస్తుందని మాత్రం అవగాహన లేదు. అది అలా అనుకోలేదు. లిస్ట్లో నేమ్ వస్తుంది అనుకున్నాను, బట్ ఐ వాజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, మీకు సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయ్యారు కదా, ఇప్పుడు మీకున్నటువంటి లక్ష్యం ఏంటి? ఏ రకంగా మీకు లభించినటువంటి ఈ అవకాశాన్ని సంఘానికి, సమాజానికి, ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నారు? అంటే నేను అనుకుంటాను ఐఎమ్ వెరీ కంపాషనేట్ పర్సన్. నాకు చాలా ఐ యాక్చువల్లీ ఫీల్, ఇఫ్ ఐ ఫీల్ అబౌట్ సంథింగ్ నేను అది చేసి చూపిస్తాను. అండ్ నాకు ఎన్ని మందికి నేను హెల్ప్ చేయగలను, నాకు అది ఇప్పుడు డ్రీమ్. సో ఎన్ని మందికి ఐ కెన్ రీచ్ అవుట్, ఎంత హెల్ప్ చేయగలను, ఎంత సర్వీస్ చేయగలను. సో ఐ ఫీల్ దిస్ సర్వీస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ మీ. సో సిన్స్ దట్స్ వై ఐ వాజ్ సో సీరియస్ అబౌట్ ఇట్. ఓన్లీ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే ఇంకా ఇతర హాబీస్ ఏమి ఉన్నాయి మీకు? అంటే ఐ డూ యోగా అండ్ ఐ లిసన్ టు సాంగ్స్ అండ్ ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? సో యూజువలీ నావెల్స్, నాట్ నెసెసరీలీ. ఐ రీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ జానర్స్. క్లాసిక్స్ ఆర్ classics also, funny novels also, all different types of novels. Which is the most inspiring? బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన నావెల్ ఏంటి చెప్పగలరా? I don't think any novel as such has I really can't think of any novel right now which has inspired me probably, but no, I can't. ఓకే, ఒక మదర్గా మీరు మీ కుమార్తెలో చూసినటువంటి పాజిటివ్ అంశం ఏంటి? ఈ రకంగా సక్సెస్ సాధిస్తుందని మీరు అనుకున్నారా? నేను తప్పకుండా అనుకున్నానండి. ఎందుకంటే తనలో ఒక దీక్ష, పట్టుదల, ఒక ఆశ, ఆశయం, అది ఆ ఆశ ఆశయం సాధించాలనే ఒక తపన, తాపత్రయం తనలో కనిపించింది. తప్పకుండా సాధిస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. అందులో తనలో ఒక చలించే గుణం ఉంది. పేద ప్రజలను చూసి చలించే గుణం, అలానే ఎవరైనా అనాథ పిల్లలను చూసి చలించే గుణం ఉండేది. నేను అప్పుడు కూడా అనేదాన్ని, తను రావాల్సి ఉంటే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ అయితేనే రేపు సమాజానికి సేవ చేసే గుణం ఆ ఐఏఎస్ ఆఫీసర్ తనలో ముందు నుంచే, నేను చిన్నప్పటి నుంచే నేను గమనించాను. అందుకే మేము కూడా ఇంట్లో ఎప్పుడు ప్రోత్సాహం చేస్తూ ఉండేవాళ్ళం. అందులో తనకు ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ ఉంది. తను చాలా కష్టపడి చదువుతుంది. ఎప్పుడైనా చదువు 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 అని ఎప్పుడైనా అన్నారా? మేము ఎంతవరకు అనలేదు. తనకు తనే చదువుకునేది. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నా తన చదువు మాత్రం తను చదువుకునేది. అలానే ఇంట్లో తను రెండో నెంబర్లో ఉంది. వీళ్ళు నలుగురు, 2 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు. వీళ్ళంతా ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టిన, ఇంట్లో బాధ్యతలు కూడా ఉంటాయి. అవన్నీ తీర్చుకుంటూ, తనకన్నా 2 చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చదువు చెప్తూ, వాళ్ళని చూసుకుంటూ, నేను కొంచెం బయట ఉంటాను పొలిటికల్గా, వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగుండిపోయిన ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని ఈదుకుంటూ వీటిలో ఒంటరిగా నిలిచి తను ఈరోజు సక్సెస్కి దగ్గరే 71st ర్యాంక్ వచ్చింది. అంటే మీరు 2014లో శ్రీకాకుళం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేశారు. మీరు ఒక వైపున రాజకీయాల్లో బిజీగా ఉండటం, శ్రీకాకుళంలో మీ భర్తకు నాగభూషణరావు గారికి హాస్పిటల్లో చేరటం, 2 సార్లు ఆపరేషన్ జరగటం, ఈ సమస్యలన్నీ కూడా ఆమె మీద ఎలాంటి ప్రభావితం చూపించలేదంటారా? ఆమెకి మీరు ఇచ్చినటువంటి బలము, ఆత్మవిశ్వాసం ఏంటి? ఒక విధంగా మా పాప వేదిత ఇవి చూసి, సమస్యలు చూసి ఇంకా ప్రభావితమై తనలో ఒక డిటర్మినేషన్, పట్టుదల తెచ్చుకుంది, దీక్ష తెచ్చుకొని ఈరోజు అంటే ఈ సొసైటీలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే వాళ్ళు, మా డాడీ మమ్మీ, నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఒక తపన, తాపత్రయం పెట్టుకుంది కాబట్టి ఈరోజు సక్సెస్ తనకి చేకూరింది. ఇదంతా భగవంతుడి తాలూకా ఆశీర్వాదం. అలానే అందరూ మా బంధువులు కానివ్వండి, అందరూ ప్రజలందరూ చాలా చాలా బెస్ట్ విషెస్, అభినందనలు తెలియజేశారు కాబట్టి ఈరోజు తను సక్సెస్ చేరువైందని. ఇంకోసారి ఎన్నికల్లో కూడా సహాయం చేసిందని తెలిసింది. చాలా సహాయం చేసిందండి, చాలా కష్టపడింది. మీకు చెప్పాను కదా, దీనికంతా కారణం అప్పుడు ఆ ప్రజల తాలూకు సమస్యలను అక్కడ చూసింది ప్రాక్టికల్గా. అలానే చాలా మత్స్యకారు కుటుంబాలను చాలా కలిసింది. వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉండడం, వాళ్ళకి ఒక పూట భోజనం ఇంకో పూట భోజనం లేని వాళ్ళని కూడా చాలా మంది చూసింది. ఇంట్లో ఉండి చదవడం వేరు, ప్రాక్టికల్గా కష్టాలు చూసి తనలో ఒక తపన, తాపత్రయం, ఒక దీక్ష, సంకల్పం వచ్చింది. సొసైటీకి నేను ఏదో చేయాలంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పరిధిలో అంటే ఎడ్యుకేషన్ తర్వాత ఫస్ట్ పరిధి అంటే ఉద్యోగం. ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ప్రజల సమస్యలతో వాళ్ళతో పంచుకొని వాళ్ళ కోసం పోరాడగలను, సిస్టంతో పోరాడగలను, సిస్టంలో ఒకటై ఉండి నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను అనే ఒక అమ్మాయిలో తపన ఉంది కాబట్టి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ధన్యవాదాలు. ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ అవటానికి అన్ని సమస్యలను కూడా
అధిగమించి ఈ స్థానాన్ని సంపాదించడం చాలా సంతోషంగా ఉందని, తాను అనుకున్న పనిని సాధించేందుకు గాను చాలా కష్టపడి పనిచేస్తుందని, అందుకే ఈ విజయం లభించిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ మేరకు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటున్న అభిప్రాయాన్ని కూడా వారంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, వనితా టీవీ, న్యూఢిల్లీ.